ప్రైజ్ ది లార్డ్ అందరికీ దేవుని ప్రశస్త నామమునకి మహిమ కలుగునుగాక. పరిశుద్ధ గ్రంథములో ఈరోజు ఒక మాటను మనము ధ్యానించుకుందాం. నిత్య జీవమునకు ఎవరు వెళ్తారు అనే మాటను మనము ధ్యానించుకుందాం. మొదటి తిమోతికి రాసిన పత్రిక 6వ అధ్యాయము 12వ వాక్యములో, విశ్వాస సంబంధమైన మంచి పోరాటమును పోరాడము, నిత్య జీవమును చేపట్టుము. విశ్వాస సంబంధమైన మంచి పోరాటం పోరాడము అని చెప్పి వాక్యం సెలవిస్తూ ఉంది. ఈరోజు మనము విశ్వాస సంబంధమైన మంచి పోరాటం పోరాడగలుగుతున్నామా? ఒకవేళ మనం విశ్వాస సంబంధము అనగా నమ్మకమైన వారముగా మనం బ్రతుకుతున్నామా? ఒకవేళ మనం నమ్మకంగా ఉన్నట్లయితే, దేవుని మీద ఆధారపడి బ్రతుకుతున్నట్లయితే వాక్యం సెలవిస్తుంది, నువ్వు నిత్య జీవమును చేపట్టగలుగుతావు. విశ్వాస సంబంధమైన పోరాటమును పోరాడాల. రెండవది, లూకా సువార్త 10వ అధ్యాయం 25వ వచనములో చూడండి, మీరు ఆపదలో ఉన్న వారికి సహాయం చేసేవారే నిత్య జీవానికి వెళ్తారట. ఏంటి? ఇదిగో ఒకప్పుడు ధర్మశాస్త్ర ఉపదేశకుడు, లూకా 10:25లో మాటను మాట్లాడుకుంటున్నాం. ఇదిగో ఒకప్పుడు ధర్మశాస్త్ర ఉపదేశకుడు లేచి, బోధకుడా, నిత్య జీవమునకు వారసుడగునట్టు నేనేమి చేయవలనని ఆయనను శోధించి అడిగాను. ఈ మాటకు అర్థం ఏంటి? ఆపదలో ఉన్న వారికి సహాయం చేసే వారికి నిత్య జీవము కలుగుతుంది. ఈరోజు ఈ మాట వింటున్న నీవు ఇతరులకు సహాయపడగలుగుతున్నావా? ఆపదలో ఉన్న వారిని ఆదుకోగలుగుతున్నావా? ఆపదలో నీ కుటుంబంలో కానీ, లేక నీ ఇరుగు పొరుగు వాళ్ళే కానీ, నీ బంధువులే కానీ ఎవరైనా ఆపదలో ఉన్నప్పుడు అర్థమవుతుందా, నువ్వు చేతనైన సహాయము చేయగలుగుతున్నావా? వారికి సహాయము చేసే వ్యక్తిగా నువ్వు ఉంటున్నావా? వాక్యం సెలవిస్తుంది, ఆపదలో ఉన్న వ్యక్తిని మనం సహాయం చేస్తేనట మనకు నిత్య జీవము దేవుడు అనుగ్రహిస్తాడట. ఇక మూడవది చూడండి, మార్కు సువార్త 10వ అధ్యాయం 21వ వచనములో చూస్తే, ధనాపేక్ష చంపేవారు మాత్రమే నిత్య జీవమునకు వారసులు అవుతారు. ధనాపేక్ష అంటే డబ్బు పిచ్చి. చాలా మంది ఏంటంటే డబ్బు పిచ్చి ఉంటుంది, కానీ ఒకరు కూడా దేవుని సేవకు సహకరించరండి. సేవ చేయాలని ఆశ, ఆలోచన ఆ సేవకునికి ఉన్నా కానీ, విశ్వాసులు ఆర్థికంగా కొంచెం బలపడి ఉన్నా కానీ వాళ్ళు ప్రభు నిమిత్తం వాళ్ళ ముందుకు రారు. సేవను ముందుకు తీసుకెళ్దామని చెప్పి చూడరు. మొదటి శతాబ్దములో ఉన్న క్రైస్తవులట వారి చిరస్థిర ఆస్తులు అమ్మి ప్రభువుకు తీసుకొచ్చి ఇచ్చారట. అంటే చూడండి, అపోస్తలుల పాదాల యుద్ధ పెట్టారట. ఆనాడు సంఘం ఎదగటానికి, పరిచర్య ముందుకు సాగటానికి కారణం ఏంటంటే, వాళ్లకున్న సమస్తాన్ని అమ్మి ప్రభుకి వాళ్ళు ఆరాధించినట్లుగా, ప్రభు పరిచర్య చేసినట్లుగా, ప్రభు సేవను ముందుకు సాగినట్లుగా, తీసుకొని వెళ్ళినట్లుగా బైబిల్ సెలవిస్తుంది. ఈరోజు ఈ మాట వింటున్న నీవు ఒకవేళ నీకున్న ధనాపేక్షను చంపి, అర్థమవుతుందండి, ధనాపేక్షను చంపి నీ ధనాన్ని ప్రభువుకు ఒకవేళ నువ్వు ఇచ్చినట్లయితే పరిచర్య విరివిగా సాగుతుంది, పరిచర్యలో ముందుకెళ్ళొచ్చు. అనేక ఆత్మలను నీవు సంపాదించిన డబ్బు ద్వారా అనేక ఆత్మల్ని రక్షించి ప్రభులోకి తీసుకొని రావచ్చు. దానియేలు గ్రంథం 12:3వ వచనములో, ఎంతమంది అయితే దేవుని వైపు త్రిపుతారో, అనేకులు దేవుని వైపు తిప్పుతారో అనేకులను, వాళ్ళట నక్షత్రముల వలె వెలిగించబడతారట. ప్రైజ్ ది లార్డ్. మీరు చేసేది అలాగ ఉండాలి అనేది ప్రభు యొక్క ఉద్దేశం. ఇక చివరిగా చూడండి, రోమీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 7వ వచనములో, సత్క్రియలను ఓపికగా చేయవారికట ఆ యొక్క నిత్య జీవం ఉంటదట, నిత్య జీవమునకు వెళ్తారట. నువ్వు సత్క్రియలు అనగా మంచి పనులు, మంచి కార్యక్రమాలు చేయాల. ఎంతసేపు నీకు ఉపయోగపడాలని చేస్తున్నావు కానీ సమాజానికి ఉపయోగపడేది, సమాజానికి మేలు కలిగేది, ప్రభునామాన్ని మహిమపరిచేదిగా ఉండట్లేదు నీ యొక్క సహాయం ఏదైనా కానీ. ఎందుకు నువ్వు సత్క్రియలు చేయలేకపోతున్నావు? ఎంతసేపు నేను బాగుండాలా, నా కుటుంబంగా బాగుండాలా, నా పిల్లలు బాగుండాలా, నాది నాది అని అంటున్నావే తప్ప సత్క్రియలు, మంచి పనులు, సత్క్రియలు అంటే ఏంటి? మంచి పనులు ఓపికగా చేయలేకపోతున్నావు. నువ్వు ఓపికగా చేసినట్లయితే నీ సత్క్రియ సమాజానికి ఉపయోగపడాలి, నీ సత్క్రియ సంఘానికి ఉపయోగపడాలి, నీ సత్క్రియ నీ ఇరుగు పొరుగు వాళ్ళకు ఉపయోగపడాలి, నీ సత్క్రియ, అర్థమవుతుందా, అనేకులకు ఉపయోగపడితే దేవుడు నీకు నిత్య జీవాన్ని అనుగ్రహిస్తాడు.
అందుకే ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరూ నిత్య జీవమునకు వెళ్ళాలి అని అంటే మీరు చేయాల్సింది ఏంటి? మొట్టమొదటిగా విశ్వాస సంబంధమైన మంచి పోరాటం పోరాడాలా. రెండవది, ఆపదలో ఉన్న వ్యక్తులను మనము చేరదీసి వారికి సహాయం చేసేవారిగా ఉండాలా. మూడవది, ధనాపేక్షను చంపాలా. మనకున్న ధనము ప్రభు కొరకు ఖర్చు పెట్టి ఆయన పరిచర్యను ముందుకు తీసుకెళ్లాలా. నాలుగవదిగా, సత్క్రియలను మనం ఓపికగా చేయువారిగా ఉన్నట్లయితే దేవుడు మనకు నిత్య జీవాన్ని, మన కుటుంబానికి నిత్య జీవాన్ని ఆ ప్రభు అనుగ్రహిస్తాడు. వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు కనుక మనకు ఈ వాగ్దానము మన జీవితంలో నెరవేర్చబడాలి అని అంటే మనము ఈ రోజు నుంచి ఆ నిత్య జీవమును చేపట్టుదుముగాక. ఆమేన్, ఆమేన్.